మన భూమి వయస్సు సుమారు 4600 మిలియన్ సంవత్సరాలు. అంటే మన భూమి ఏర్పడి 4600 మిలియన్ సంవత్సరాలు అయింది. అదే భూమిపైన సుమారు 5 లక్షల సంవత్సరాల క్రితం మొట్టమొదటి మానవుడు నివసించినట్టుగా పురావస్తు శాస్త్ర ఆధారంగా తెలుస్తుంది. ఆ మానవులు కాలక్రమేణా వారి అవసరాల మేరకు నిప్పును కనుగొన్నారు. అదేవిధంగా వ్యవసాయం చేసి కావలసిన ఆహార ధాన్యాలను పండించుకోవడం మొదలుపెట్టారు. వీటితో పాటు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఇటువంటి చారిత్రక నాగరికతలో ఒకటి మన ఇండియాలోని సింధు నాగరికత. సుమారు 5000 సంవత్సరాల క్రితం సింధు నాగరికత ఏర్పడింది. క్రీస్తు పూర్వం 2500 సంవత్సరాల నుండి క్రీస్తు పూర్వం 1750 వరకు ఇది మనుగడలో ఉంది. సింధు నాగరికతకు ఈ పేరు పెట్టిన వ్యక్తి సర్ జాన్ మార్షల్. ఈ నాగరికత కలిగిన ముఖ్యమైన పట్టణాలు హరప్పా, మొహెంజోదారో, చాన్హుదారో, ధోలావీరా, రంగాపూర్, లోథాల్, కాలిబంగన్, బన్వాలి. ఈ పట్టణాల నాగరికతను కలిపే సింధు నాగరికత అంటారు. 1921లో దయారాం సహాని తవ్వకాల్లో రావి నది ఒడ్డున హరప్పా బయటపడింది. 1922లో ఆర్డి బెనర్జీ తవ్వకాల్లో సింధు నది పరివాహక ప్రాంతంలో మొహెంజోదారో బయటపడింది. ఈ సింధు ప్రజలు సుమేరియా నుండి అనగా ఇప్పటి ఇరాన్ నుండి వలస వచ్చినట్లు చరిత్ర చెబుతుంది. వీరు మాట్లాడే భాష సింధు భాష. దాదాపు అన్ని పట్టణాలు ఒకే విధంగా ఉండేవి. ప్రతి పట్టణం 2 భాగాలుగా విభజించారు. ఒకటి ఎక్కువ ఎత్తులో ఉండేది, మరొకటి తక్కువ ఎత్తులో ఉండేది. ఎక్కువ ఎత్తులో ఉన్న భాగంలో స్నానవాటిక మరియు బట్టలు మార్చుకునే గదులు ఉండేవి. ఇక్కడి స్నానవాటిక పొడవు 12 మీటర్లు, వెడల్పు 7 మీటర్లు, లోతు 3 మీటర్లుగా ఉండేది. ప్రపంచంలోని మొట్టమొదటి స్నానవాటిక ఈ నాగరికతలోని వెలుగు చూసిందని చెప్పవచ్చు. తక్కువ ఎత్తులో ఉన్న భాగంలో ప్రజలు ఇల్లులు మరియు వర్క్షాప్లు ఉండేవి. ఇక్కడి ప్రజలు భవనాలను నిర్మించుకొని నివసించారు. నిర్మాణం కోసం కాల్చిన ఇటుకలను వాడేవారు. ప్రతి ఇటుక ఒకే సైజులో ఉండడం విశేషం. ఇటుక సైజు చాలా పెద్దగా ఉండేది. గోడలు ఇటుకలతో మరియు పైభాగాన్ని చెక్కలతో నిర్మించారు. ఇంటికి కిటికీలు ఉండేవి కావు. ప్రతి వీధిలో మురుగునీటి కాలువలను నిర్మించారు. నగరంలోని మురుగునీరు వీటి ద్వారానే బయటకు వెళ్ళేది. ఇటువంటి నిర్మాణం ప్రపంచంలో మరే పట్టణంలో లేదు. దీని ద్వారానే తెలుస్తుంది వీరు నిర్మాణ రంగంలో ఎంత నిష్ణాతులో. వీరి ప్రధాన వృత్తి వ్యవసాయం. అంతేకాకుండా ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రత్తిని పండించింది సింధు ప్రజలే. వీరు ఎద్దు, ఆవు, ఒంటె వంటి జంతువులను పెంచేవారు. వీరికి గుర్రం అనే ఒక జంతువు ఉందని అసలు తెలియదు. వీరికి ఇనుము లోహం గురించి కూడా తెలియదు. వీరి వ్యాపారం పూర్తిగా వస్తు మార్పిడిపైనే జరిగేది. వస్తు మార్పిడి కోసం ఎద్దుల బండిని ఉపయోగించేవారు. వీరు లోథాల్లో అతి ముఖ్యమైన ఓడరేవును నిర్మించారు. వీరి ప్రధాన ఆరాధ్య దైవం అమ్మ తల్లి.
వీరు ప్రత్యేకమైన లిపిని అనుసరించారు. మట్టి పాత్రలపై రాసేవారు. ఎవరైనా చనిపోతే వారితో పాటు వారి శవం కింద ఒక కుక్కను ఉంచి సమాధిగా పూడ్చేవారు. చివరికి సింధు నది అంతమవడానికి గల కారణాలు భిన్న విధాలుగా చెప్తున్నారు. కొంతమంది శాస్త్రవేత్తలు వరదల వల్ల సింధు నాగరికత అంతమైందని చెప్తుంటే, మరికొంతమంది శాస్త్రవేత్తలు ఆర్యుల దండయాత్ర వల్ల ఈ నాగరికత అంతమొందిందని చెప్తున్నారు.